నాకు వేరే రకంగా కనిపించింది, నేను చేశాను. ఓకే. అలాగే ఇప్పుడు ఈ అమ్మాయి పర్టికులర్గా ఇందాక ఇంట్రడ్యూసింగ్ వీడియోలు చూసినప్పుడు, అంతకుముందు హీరో చూసినప్పుడు బైకు, హెల్మెట్ ఇవన్నీ ఉన్నాయి. అలాగే ఈ అమ్మాయి చేతిలో కూడా హెల్మెట్ పెట్టారు. బైక్ రేసింగ్ లాగా ఏదన్నా కాన్సెప్ట్ ఏదైనా ఉంటుందా ఈ సినిమా? అలాంటి ఆలోచన అసలు లేదన్నా. అంటే ఫోటో సెషన్ చేసినప్పుడు మల్టిపుల్ అంటే రకరకాల దుస్తుల్లో వేసి చూసుకోవటం అంటే ఎలా ఉంటుందని చూసుకోవడం. ఫోటో సెషన్ ఉద్దేశం ఏంటంటే ఒక వ్యక్తి ఎన్ని రకాలుగా ఏ దుస్తుల్లో ఎలా ఉంటున్నాడు అనేది చూసుకుని చెక్ చేసుకుంటాం అనమాట. వాటిల్లో బాగున్న దుస్తుల్లోంచి ఎక్కువ ఇందులో బాగా అడాప్టేషన్ ఉంటుంది ఈ అమ్మాయి బాడీకి అనుకుంటే వాటి మీద ఎక్కువ వెళ్తాం. ఫర్దర్గా సాంగ్స్లో కథలో ఒకటే వెళ్తాం, కథలో క్యారెక్టర్కి బట్టి కథలో బట్టలు వేసుకుంటాం, సాంగ్స్లోనేమో వేరే ప్రయోగాలు చేయడానికి అవకాశం ఏర్పడుతుంది. ఫోటో సెషన్ అందుకు చేస్తాం. సినిమాలో ఇది క్యారెక్టర్ ఫోటో సెషన్ కాదు, ఆ అమ్మాయి బాడీ ఏమి అడాప్ట్ చేసుకుంటుంది, ఏమి యాక్సెప్టెన్సీ ఉంది అమ్మాయి బాడీలో. అమ్మాయి హైట్ ఉంటుంది కదా, మంచి లెగ్స్, మంచి బాడీ, అద్భుతంగా ఉందని ముందు చెప్పకుండా మిగతా ఎందుకని భయ్యా మీకు అద్భుతంగా ఉందంటే, ఒక అమ్మాయి అద్భుతంగా ఉందంటే పొగడతంలో తప్పులేదు. నేత్రానందం నోటి దొరద అనేది దేవుడు ఇచ్చాడు. మిగతా పనులు ఏం చేయకూడదు. మీరు అద్భుతంగా లేకపోతే మీరెందుకు పెట్టుకుంటారు? అసలు నేను చెప్పకలే, అద్భుతంగా లేకపోతే మీరెందుకు పెట్టుకుంటారు? మీరు అద్భుతంగా ఉంది కాబట్టి నా కళ్ళలో పడింది. ఇప్పుడు గీత గారిని పక్కన పెట్టుకొని మీరు ఇంకొకరు వేరే అమ్మాయిలు వర్ణిస్తా ఉంటే గీత గారికి మరి కొంచెం ఇబ్బందిగా ఏముండదా? నేను చెప్పింది నేత్రానందం నోటి దొరద అనేది ప్రాథమిక హక్కు అండి. ఇందాక చెప్పారు. దానికి మించి దాటితేనేమో సొసైటీ హక్కులని బయటకు వస్తాయండి. దానికి మించి మాట్లాడకూడదు. అది 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 మంచిది కాదు. ఇందాక చెప్పారు కాలేజీ నోటి దొరద అంటే నా ఉద్దేశం ఏంటంటే మన లాయల్గా ఉండాలి, మన రైట్స్ పట్లను మనం ఒప్పందాల పట్ల లాయల్గా ఉండాలి. మిగతా డేంజరస్ మన లిమిట్స్ని దాటి బయటకు వెళ్ళకూడదు. నా వృత్తే, నేను దర్శకుడిని. కోపం వచ్చినప్పుడు కోపం వచ్చినట్టు తీయాలి, రొమాంటిక్ సీన్స్ రొమాంటిక్ తీయాలి. అంటే తీయకూడదు, గీత గారిని పక్కన పెట్టుకుని రొమాంటిక్ సీన్ తీయద్దంటే ఎట్లా అండి? మీరు నువ్వు మంచోడు కదా చంపే సీన్ తీస్తున్నావు అంటే ఏంటన్నా యజ్ఞమూర్తి అన్న? నేను సీన్ తీయండి కూడా మాట్లాడలేదు. మీరు చేస్తున్నటువంటి వర్ణన చంపే సీన్ ఎలా తీస్తున్నాను అడగలేదు మరి. మంచోడిని చంపుతున్నామని అది ఒక్కొక్కరికి ఒక టైం నడుస్తుంది. ఆ టైంలో ఫుల్ సింగ్ నెంబర్ 1 పొజిషన్కి వెళ్తారు. తర్వాత ఇంకో నెక్స్ట్ జనరేషన్ వస్తుంది. మీరు దర్శకుడిగా చాలా గ్యాప్ ఇచ్చారు. అంటే ఇప్పుడు ట్రెండింగ్కి ఇప్పుడు వస్తున్న సినిమాలకి ప్రతి వారం మనం కలిసే సినిమాలు చూస్తాం, రెగ్యులర్గా వచ్చేవారు చూస్తారు. అయితే దాని గురించి మీలో ఎలాంటి మార్పుని తీసుకొచ్చి ఈ సినిమా ప్రాజెక్ట్ని మొదలుపెట్టారు అంటే? కాదన్నా, ఇది మన ఇద్దరం తమ్ముడు అన్నతమ్ముడు లాంటి వాళ్ళం. నేను ముద్దుగా స్వామి బాబుని పిలుస్తుంటాను. మిమ్మల్ని అడగచ్చు, మిగతా వాళ్ళందరూ ఏమో అనుకోకండి. ఎప్పుడు మాలాంటి వాళ్ళని అడుగుతారు ఏంటనేది క్వశ్చన్ కాదు. గ్యాప్ వస్తే అప్డేటెడ్ అవుట్డేటెడ్ అనేది లేదన్నా. నేను అదే దాని గురించి ఆల్రెడీ ఆన్సర్ చెప్తున్నాను. అంటే మీరు ప్రీవియస్ ప్రెస్ మీట్లు రాలేదు. అయితే ఏంటంటే నేను 84లో 83లో మద్రాసు వెళ్ళాను, 84లో సినిమా ఫీల్డ్ జాయిన్ అయ్యాను, 98లో డైరెక్షన్ చేశాను. మరి హిట్లు ఇచ్చాక వరుసగా 6 హిట్లు, 13 ఏళ్ళ తర్వాత డైరెక్షన్ చేశాను. అవుట్డేటెడా? మరి నేను మద్రాసు వెళ్ళాను, గుడివాడ నుంచి వెళ్ళి మద్రాసు వెళ్ళాను, వేరే స్టేటే వెళ్ళాను. అవుట్డేటెడా? దూరంగా ఉన్నాగా సొసైటీకి, సంఘానికి.